ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి స్వామీజీ ఇంత హఠాత్తుగా వచ్చారు? ఏవైనా చెప్పడానికి వచ్చారా? ఆకాశం ప్రశాంతంగా ఉన్నన్ని రోజులు ఈ భూమి కూడా పదిలంగానే ఉంటుంది అరవిందా. కానీ ఎప్పుడైతే ఆకాశం అల్లకల్లోలంగా మారిందో అక్కడి నుండి పుట్టే ఉరుములు మెరుపులు చేసే దాడికి ఈ భూగోళం కూడా భయానకంగా మారుతుంది. అలాంటప్పుడే ఈ భూగోళాన్ని కాపాడడానికి ఆ భగవంతుడి చెయ్యి అవసరం అవుతుంది. ఇప్పుడు మీ ఇల్లు కూడా నేను చెప్పిన ఈ భూగోళం పరిస్థితుల్లోనే ఉంది అరవిందా. ఏం మాట్లాడుతున్నారు స్వామి? అసలేమైంది? ఇన్నాళ్ళు మీ కోడలి జాతక ప్రభావం మీ కొడుకును ఒక మృత్యువులా వెంటాడుతూ వస్తూ ఉంది. అందుకే వాళ్ళిద్దరినీ వేరు చేయమన్నాను, అయినా వినలేదు. కానీ ఇప్పుడు రాహుకి కేతువు తోడైనట్టు మీ కోడలి జాతక ప్రభావంతో పాటు ఆమె కడుపులో ఉన్న జాతకం కూడా తోడవ్వబోతోంది. ఆ రెండు జాతకాలు రెండు విషసర్పాల్లా మిత్ర ప్రాణాల్ని మింగేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అంటే ఇప్పుడు లక్ష్మికి పుట్టబోయే బిడ్డ వల్ల కూడా మిత్రకి ప్రమాదం అంటున్నారా? అవును అరవిందా, ఆ బిడ్డ పుడితే మిత్రకు మరింత ప్రమాదం. ఆ బిడ్డ జాతకం మిత్రకి ఆపదల సుడిగుండం. స్వామి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు. మిత్ర ప్రాణానికి భద్రత ఏనాడో కల్పించమన్నాను. దానికోసం వాళ్ళిద్దరి మధ్య ఉన్న తాళిబంధాన్ని తెంచమన్నాను. ఆనాడు ఎలాగూ చేయలేదు. కనీసం ఇప్పుడైనా తొందరపడండి. ఇప్పుడైనా మీ కోడల్ని వీలైనంత తొందరగా మిత్ర నుంచి దూరం చేయండి. లేకపోతే ఆమె జాతకంతో పాటు ఆమె బిడ్డ జాతకం కూడా తోడై మిత్రని మృత్యుకోరలో పడేస్తుంది. జాగ్రత్త. అబ్బో, మనోడు స్వామీజీగా పర్ఫార్మెన్స్ అదరగొడుతున్నాడు. ఇచ్చిన డబ్బులకి సరైన న్యాయం చేస్తున్నాడు. ఏంటక్క ఇదంతా? ఇప్పుడు లక్ష్మికి పుట్టబోయే బిడ్డ వల్ల కూడా మిత్రకి ప్రమాదమా? ఆ స్వామీజీ చెప్పిన మాటలు ఎందుకో నిజమే అనిపిస్తున్నాయి. ఎందుకంటే లక్ష్మి వల్ల ప్రమాదం అని చెప్పాడు, అలాగే జరిగింది. ఇప్పుడు తన బిడ్డ వల్ల కూడా ప్రమాదం అంటున్నాడు, అది కూడా ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఈలోపే మనం జాగ్రత్త పడాలక్క. అవును దేవయాని, మిత్రకి లక్ష్మికి విడాకులైపోయి ఉంటే మనం ఇంత కంగారు పడే అవసరం ఉండేది కాదు. ఇప్పుడు తన బిడ్డ కూడా వచ్చి మిత్రని మరింత ప్రమాదంలోకి తోసేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలో ఎలా చేయాలో నాకేమీ అర్థం కావడం లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.